మనకు తెలిసి ఏం తప్పులు కానీ పాపాలు కానీ అటువంటి కర్మలు ఏం చేయలేదు, మంచి సన్మార్గంలోనే వెళ్తున్నాం, అయినా సరే మనం ఇన్ని కష్టాలని ఇన్ని బాధల్ని అనుభవిస్తున్నాం అంటే గనక మన తాత ముత్తాతలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులకు మనకి ఎలాగ హక్కు అంటే వంశం పారంపర్యం వస్తుందో అలాగే మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు చేసిన తెలిసి చేసిన తెలియక చేసిన వాళ్ళ కర్మలకు కూడా మనము వంశం పారంపర్యాలు అవుతాం అన్నమాట. ఇలాంటి వాటికి మనం బాధపడుతుంటే కనుక దాన్ని పితృదోషం అంటారండి. పితృదోషం ఉందా లేదా అనే దానికి కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్యామిలీలోనే చిన్న వయసులో ఉన్న వాళ్ళు అకాల మరణం పొందుతూ ఉంటారండి. ఇంకా అప్పటి వరకు బాగానే ఉంటారు, సడన్గా వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి ఆర్గన్స్ ఫెయిల్ అవ్వడమో లేకపోతే దీర్ఘకాలిక సమస్యలు వచ్చి హాస్పిటల్ పాలవడమో జరుగుతూ ఉంటుంది. అంటే క్యాన్సర్స్, గుండెపోట్లు, నెక్స్ట్ పక్షవాతము ఇలాంటివి అన్నమాట. బ్రెయిన్ ట్యూమర్స్ ఇలాంటివి వస్తుంటాయి. ఇంకా అంతేకాకుండా అప్పుల పాలు అవ్వడము, లేదంటే వాళ్ళు ఏం తప్పులు చేయకపోయినా సరే అపనిందలు వేసి వాళ్ళ కీర్తి ప్రతిష్టలకి భంగం కలగడము, లేకపోతే వాళ్ళ ప్రమేయం లేకుండానే ప్రమాదాలకు గురవుతుంటారు. ఇంకా అదీ కాకుండా వాళ్ళ కళ్ళ ముందే పిల్లలు అనేవాళ్ళు చెడు వ్యసనాలకు బానిసలయ్యి వాళ్ళ కుటుంబ గౌరవం అనేది పోతూ ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ ఉంటాయి కనుక దాన్ని మనము పితృదోషం కింద గుర్తుపెట్టుకోవాలి. సో దానికి పరిహారంగా ఏంటంటే శ్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవాలండి. శ్మశాన నారాయణుడు గుడులు అనేవి మనకి రెండు ప్లేసుల్లో ఉన్నాయి. అది కాశీ, రెండు పాపనాశి అంటే గద్వాలు, జోగులాంబలోని. ఈ స్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే కనుక విధి విధానాలు ఏంటంటే, మొదటగా స్వామివారికి పాలు, అన్నంతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నెయ్యి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి. ఈ స్వామివారికి ఈ విధంగా ఎవరైతే నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వాళ్ళ ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే తినాలి, వేరే వాళ్ళు ఎవరు తినకూడదు. నెక్స్ట్ స్వామివారికి తెల్ల కండువతోని అలంకరణ చేయాలన్నమాట. ఈ వంటలు తయారు చేస్తారు కదండి, అది చేసేవాళ్ళు స్వయంగా వాళ్ళ ఇంటి దగ్గరే వండుకోవాలి. లేదంటే కనుక ఎక్కడైతే రూమ్ తీసుకుంటారో ఎక్కడైతే వసతి చేస్తారో అక్కడ వండుకొని తీసుకొని వెళ్ళాలి. అలా కూడా మాకు ఏం వసతులు లేవు, వండుకోవడం కూడా అవ్వలేదంటే కనుక ఆ వంటకి సరిపడా సరుకులు, ఖర్చులు, సరిపడా డబ్బు అక్కడుండే పూజారులకు ఇస్తే కనుక వాళ్ళు చేసి పెడతారంట. అయితే అలంపురం తెల్లవారుజామునే వెళ్ళి తుంగభద్ర నది స్నానం చేసి అమ్మవారు అయ్యవారికి దర్శనం చేసుకున్న తర్వాత ఈ నారాయణని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇంటికే రావాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ఈ స్వామివారి ఆలయాన్ని ఎలా చేరుకోవాలంటే కనుక అలంపురం వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరిని అడిగినా హరిత హోటల్ చెప్తారనమాట. హరిత హోటల్ పక్కన చాలా చిన్నదంటే చిన్న దారి ఉంటుంది. ఆ దారిలో ఎడం వైపు 1-1.5 కిలోమీటర్లు అనుకుంటా వెళ్తాయి కనుక అక్కడ కొన్ని ఆలయాల గ్రూప్ ఉంటుంది. అంటే చాలా ఆలయాలు ఉంటాయి. ఆ ఆలయంలోనే ఒక ప్రత్యేకమైన ఆలయం శ్మశాన నారాయణుని ఆలయం అనమాట. ఇలాగా పితృదోషంతో బాధపడే వాళ్ళు ఇలా పరిహారాల కోసం ఎవరైనా వెతుకుతూ ఉంటే కనుక ఈ వీడియో వాళ్ళకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేయడం జరిగింది.